అదేంటి ఇది తెలియక ఇంతకాలం బాధపడుతున్నాం అనుకుంటారు. ఇలా గనుక చేస్తే ఎంత పెద్ద చెవిరంధ్రమైనా సరే చిన్నగా మారుతుంది. మీకు జన్మలో చెవిరంధ్రం సాగుతుంది అనే భయం కూడా అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చెవిరంధ్రాల సైజ్ అనేది పెద్దగా ఉంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోలేం. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ సంగతి పక్కన పెడితే చిన్న చిన్నవి కూడా పెట్టుకోలేం. ఎందుకంటే చెవిరంధ్రాల సైజు పెద్దగా ఉంటే మనం ఏం పెట్టుకున్నా ఏలాడుతున్నట్టు కనపడుతుంది, చూడడానికి కూడా అందంగా కనిపించదు. ఈ ప్రాబ్లం ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో చూస్తున్నాం, పెద్ద వయసు వాళ్ళలో చూస్తున్నాం, మిడిల్ ఏజ్ వాళ్ళలో కూడా చూస్తున్నాం. చెవిరంధ్రం సైజు అనేది కొంతమందికి ఎంత చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా సాగిపోతాయి, కొంతమందికి పెద్దవి పెట్టుకోవడం వల్లే సాగిపోతాయి. సో వీటిని చాలామంది ఏంటంటే కుట్లు వేయించడం అంటే సర్జరీ చేపిస్తాం లాంటివి చేస్తుంటారు. అలాంటివి కాకుండా నేను ఒక చిన్న టిప్ చెప్తాను. దీంతో మీ చెవిరంధ్రం సైజ్ అనేది చిన్నగా మారుతుంది. అలాగే మీకు ఎటువంటి పెయిన్ కూడా ఉండదు. తక్కువ టైంలో 3 రోజుల్లోనే చెవిరంధ్రం సైజ్ అయితే చిన్నగా మారుతుంది. దీనికి మనకి 1 నిమిషం టైం అయితే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద చెవిరంధ్రం ఉన్నా సరే మీరు 1 నిమిషంలో చిన్నగా చేసుకొని ఇంకొక బ్రహ్మాండమైన టిప్ కూడా చెప్తాను. ఓకే, పర్మనెంట్ సొల్యూషన్ చెప్తాను, ఇన్స్టెంట్ సొల్యూషన్ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియో చూసే ముందు మీ అందరికి ఒక విషయం చెప్తాను. మనం ఒక హెయిర్ ఆయిల్ లాంచ్ చేస్తాము. మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ అనేది పెరగట్లేదు అనుకున్నా, డాండ్రఫ్ ఉన్నా, మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే ఈ హెయిర్ ఆయిల్ అనేది మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీకు హెయిర్ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మీకు ఈ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మెమరీ కోసం మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను చూపించే అయితే మినపగుళ్ళు ప్లేస్లో కావాలనుకుంటే మినపప్పు కూడా తీసుకోవచ్చు. మినపగుళ్ళు, మినపప్పు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. 3 స్పూన్ల వరకు ఇక్కడ నేను మినపగుళ్ళను తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే గ్యాస్ వెలిగించుకోవాలి. తర్వాత దాని మీద ఒక కడాయి పెట్టుకొని ఈ మినపగుళ్ళని అందులో యాడ్ చేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి 2-3 మినిట్స్కి కలర్ అయితే చేంజ్ అయిపోతాయి. దగ్గరే ఉండి చేసుకోవాల్సిన పని అండి. చాలా చాలా సింపుల్ అనమాట. 2-3 మినిట్స్ అనేది టైం సరిపోతుంది. మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత వీటిని మనం వెంటనే గ్యాస్ నుండి కిందకి దించేయాలి. ఎందుకంటే మనకి వెంటనే బ్లాక్ అయిపోతాయండి, అందుకే దగ్గరే ఉండి చేసుకోవాలని చెప్పాను. చూసారు కదా, వైట్ కలర్ నుండి మనకి బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతున్నాయి. ఇలాంటి టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసి వీటిని బాగా కూల్ చేసుకోవాలి. వేరే ప్లేట్లో కూడా వెంటనే యాడ్ చేసేయండి. సో బాగా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసి వీలైనంత మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేస్తే 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది. బయటే హ్యాపీగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక బౌల్లో యాడ్ చేసి చూపిస్తున్నాను. మీరు యూజ్ చేయాలి కనుక ఏదైనా ఒక కంటైనర్లో యాడ్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోండి. దీనివల్ల మనకి ఎంత రిజల్ట్ ఉంటుందంటే చాలా చిన్న రెమెడీయే, కానీ రిజల్ట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతాం. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ఎగ్ అనమాట. ఒక ఎగ్ అనేది తీసుకొని ఎగ్ అనేది మనం పగలగొట్టుకోవాలి. ఎగ్ మొత్తం కూడా మనకి యూజ్ అవుతుంది. జస్ట్ ఇందులో కొంచెం ఎగ్ వైట్ అనేది యూజ్ చేస్తాం. బట్ కొంచెం మనం యూజ్ చేసినా ఖచ్చితంగా ఎగ్ అనేది పగలగొట్టాలి కదా, సో అందుకు. ఓకే, ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎగ్ వైట్ అనమాట. పగలగొట్టిన ఎగ్లోనే కొంచెం ఎగ్ వైట్ ఉంచి అలా పక్కన పెట్టేసుకోండి. లేదనుకుంటే మీరు ఒక బౌల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ సరిపోతుందండి ఎగ్ వైట్ అయితే. ఇప్పుడు మనం అప్లై చేయాలి చెవిరంధ్రానికి. ఎంత పెద్ద చెవిరంధ్రమైనా సరే చిన్నగా మారుతుంది. ఏదైతే చెవిరంధ్రం సాగిపోయిందని చెప్పేసి బాధపడుతున్నారో మీరు ఇలా ట్రై చేస్తే మాత్రం మీ చెవిరంధ్రం అనేది బిగుతుగా అవుతుంది. అలాగే మీ చెవిరంధ్రం సైజ్ అనేది కంపల్సరీ తగ్గుతుందండి. ముందుగా కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని 1 స్పూన్ వరకు చెవిరంధ్రానికి అప్లై చేయండి. అప్లై చేసి 2-3 నిమిషాల పాటు ఇలా మసాజ్ చేసుకోండి స్లోగా. చెవిరంధ్రానికి ఇలా మసాజ్ చేయడం వల్ల మీ చెవిరంధ్రం సైజ్ అనేది చాలా బాగా తగ్గుతుంది, అంటే షింక్ అవుతుందన్నమాట. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, సో ఆ పౌడర్ని చెవిరంధ్రానికి అప్లై చేసుకోవాలి.
ముందు వైపు వెనక వైపు రెండు వైపులా అప్లై చేసుకోవాలి. ఆ హోల్లో కూడా వెళ్ళేటట్లు చూసుకోండి. వీలైనంత బాగా మీరు అప్లై చేసుకోవాలి. సో చూసారు కదా, కొంచెం థిక్గా ఇలా అప్లై చేసేసుకోండి ఈ పౌడర్ని మనం 1 ఇయర్ పాటైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేయడానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నేనైతే రెడీ చేశాను. రెండు వైపులా అప్లై చేసిన తర్వాత ఎగ్ వైట్ తీసుకోవాలి. ఎగ్ వైట్ అనేది తీసుకొని చెవి రంధ్రానికి మనం అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమేనండి. సో ముందు వైపు వెనక వైపు చెవి రంధ్రానికి అప్లై చేయాలి. ఎగ్ వైట్ వల్ల మన చెవి రంధ్రం సైజ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. చాలా దగ్గరకు అవుతుంది అనమాట. ఎంత పెద్ద రంధ్రం అయినా సరే చిన్నగా మారుతుందండి. నాకు తెలుసు కొంతమందికి ఎగ్ స్మెల్ నచ్చదు, బట్ ఈ రెమెడీలో ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందండి. మీకు ఎగ్ వైట్ అంటే ఇష్టం లేదు అనుకుంటే క్యాస్టర్ ఆయిల్ అనేది ఆల్టర్నేట్గా ట్రై చేయండి. బట్ ఎగ్ వైట్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత టేప్ అనేది అంటించుకోవాలి. సో ఇది కంప్లీట్గా మీ ఆప్షన్ అండి. కావాలనుకుంటే మీరు అంటించుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. నేనైతే ఇక్కడ అంటిస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ టైం అనేది ఇది మనకి డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. నైట్ అంతా అలా వదిలేసి మార్నింగ్ అనేది వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు 3 రాత్రులు చేసినప్పటికే మీ చెవి రంధ్రం సైజ్ అనేది చిన్నగా మారుతుంది. మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ అనేది మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అనమాట. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి. పర్మనెంట్గా మీ చెవిరంధ్రం సైజు చిన్నగా మారాలి అనుకుంటే ఇది మీరు ట్రై చేయండి. నైట్ నిద్రపోయే ముందు 3 రోజులు ట్రై చేస్తే చాలు, చెవిరంధ్రం సైజ్ అనేది ఆటోమేటిక్గా చిన్నగా అయిపోతుంది. సో ఇంకా కొంచెం చిన్నగా అవ్వాలనుకుంటే 1 వీక్ 2 వీక్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే మనం 6 to 7 months అనేది హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇది పాడైపోయేది ఏం కాదు. ఈ యూస్ఫుల్ టిప్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. తర్వాత మీరు ఇప్పటికిప్పుడు మీ చెవిరంధ్రం సైజ్ చిన్నగా చేసుకోవాలనుకుంటున్నారు, ఏదైనా పార్టీకి వెళ్తున్నారు, ఫంక్షన్కి వెళ్తున్నారు, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవాలి అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే మనకి సర్జికల్ టేప్స్ అనేవి దొరుకుతాయండి, మెడికల్ షాప్లో దొరుకుతాయి. సో వీటిని మనం కట్ చేసుకొని చెవి వెనక భాగాన్ని అంటించి తర్వాత ఇయర్ రింగ్ పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది. సో మనకి ఇయర్ రింగ్ అనేది జారిపోదు. తర్వాత మనకి స్టిక్కర్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్టిక్కర్స్ అనమాట, రెడ్ కలర్లో ఉండే కానీ బ్లాక్ కలర్లో ఉండే కానీ కొంచెం పెద్ద సైజు తీసుకొని చెవి వెనకమాల అంటించి మనం ఇయర్ రింగ్ పెట్టుకున్న అప్పుడు కూడా జారిపోదు. టేప్ ఉంటుంది కదా, బ్లాక్ టేపు, అది అంటించుకొని మనం ఇయర్ రింగ్ పెట్టుకున్నా జారిపోదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది యూజ్ చేసి ఇయర్ రింగ్ పెట్టుకుంటే జారిపోదు. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీకు ఏదో మీరు అందంగా కనిపించాలని చెప్పే టిప్ ఇది. సో ఏంటంటే మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, ఇది మళ్ళీ రిపీటెడ్గా అవ్వకూడదు, మీ చెవిరంధ్రం సైజు చిన్నదిగా అవ్వాలంటే మాత్రం ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేసేయండి. అంతేకాదు మనకి అమెజాన్లో కానీ ఆన్లైన్లో ఎక్కడైనా సరే చిన్న చిన్న స్టిక్కర్స్ కూడా ఉంటాయి అన్నమాట, హియర్ లాప్స్ అని చెప్పేసి. వాటిని కూడా సెర్చ్ చేసి చూడండి. అవి మనకి ప్యాకెట్కి వచ్చి 20-30 అట్లా ఉంటాయి. అవి కూడా చెవి వెనకమాల పెట్టేసి ఇయర్ రింగ్ పెట్టుకుంటే ఇయర్ రింగ్ అనేది జారదు. సో వాటిని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కొనడం ఎందుకు, డబ్బులు ఖర్చు పెట్టి అనుకునే వాళ్ళైతే నాకు తెలిసి సర్జికల్ టేప్ కానీ లేదంటే మీ దగ్గర ఉండే టేప్ కానీ నార్మల్ టేప్ కానీ ఇవేవి కాదంటే బింది బొట్టు బిళ్ళలు కానీ ట్రై చేసేయండి. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికే హ్యాపీగా వీటిని క్యారీ చేయొచ్చు. మీకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేది ఆగుతాయి అన్నమాట, చెవిరంధ్రం అనేది అస్సలు కనిపించదు. ఈ టిప్ ట్రై చేసి మీకు నచ్చిందా లేదనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టిప్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేయండి. చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి నిజంగా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.